కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు. ఏమాత్రం కూడా మన బీజేపీ సంబంధించిన కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మన ఇందిరా పార్కుల ధర్నా నిజంగా చూపించాడు. ఆయన కేంద్ర మంత్రి ఇందిరా పార్కుల ధర్నా గురించి చూపించాడు. ఆయన పోయి బీసీల కోసం రిజర్వేషన్ కానీ ఆయన వచ్చే బీసీలకు రిజర్వేషన్ ఉందని చెప్పించుకుంటే ఇంతవరకు సమాజం కోరుతున్నాము. ఈరోజు మన మహేష్ కుమార్ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 3 రోజుల కార్యక్రమం, ఢిల్లీలో 3 రోజుల కార్యక్రమం, బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో 3 రోజుల కార్యక్రమం. రేపు 5వ తేదీన పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం తెలపాలని చెప్పి రేపు మా కార్యక్రమము. ఎల్లుండి 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమము, బీసీలకు 42% రిజర్వేషన్ చెప్పి ఆ తదుపరి 7వ తేదీన రాష్ట్రపతి గారికి మెమోరాండం సమర్పించే కార్యక్రమము. ఈ 3 కార్యక్రమాలు కూడా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తాము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము ఈ దిగి రావాలి. ఈ దెబ్బతోటి దిగొచ్చి ఖచ్చితంగా 42% బీసీలకు చట్ట సంబంధ రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా 42% రిజర్వేషన్ ఇప్పించేదాకా కేంద్రాన్ని మొక్కు పిండి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా